నారాజవుతురబ్బా. నేను అసెంబ్లీలో చూసిన తర్వాత మరి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ జీరో బడ్జెట్ గురించి చర్చలు, ఈ మాటకు మాటలు, ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకోవడాలు, పరస్పర దాడులు. మా ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు మరి తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి అనుముల రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటున్నారు సారు? ఏమన్నారు నిన్న? ఏదో డైలాగ్ కొట్టిండ్రు ఆయన. ఏది? వారసత్వం, ఇక తండ్రి కొడుకు అని మాట్లాడుతున్నారు. దానికి కేటీఆర్ గారు ఆయన స్టైల్లో ఆయన కౌంటర్ ఇచ్చారు. సో కౌంటర్లు, పరస్పర దాడులు నేనంతా జరిగింది ఇదే. కానీ నిజంగా నేను చెప్తా ఉన్నానండి, అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలకు ముఖ్యంగా తెలంగాణకు జీరో బడ్జెట్ కేటాయించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దాన్ని బీజేపీ నాయకులు నిన్న బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఒకవేళనట మోడీ గారు ఎందుకు తెలంగాణకి బడ్జెట్ ఇవ్వలేదటే, అంటే ఆంధ్రాకు ఒకవేళ వాళ్ళు బడ్జెట్ కేటాయించకపోతేనట ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వస్తుందట రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సి వస్తుందంట. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ అన్యాయం అయిపోతుంది. ఒకవేళ ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతారు. సో తెలంగాణ నోట్లో మట్టి కొట్టడం, తెలంగాణకు అన్యాయం జరగడం అనేది మన నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. అందుకే స్పెషల్ స్టేటస్ వాళ్ళు అడిగితే స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా వాళ్ళకి స్పెషల్ బడ్జెట్ ఇచ్చి పంపించినారు అని చెప్పకనే చెప్పారు మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ ఎల్పీ లీడర్. అంటే ఎందుకు మీరు వింటున్నారు కదా అని చెప్పి జనాలు అన్నీ నమ్ముతారు, అన్నీ వింటారు అని చెప్పి ఎట్లా అనుకుంటారండి? ఎట్లా కప్పిపుచ్చుకుంటారు ఇటువంటి విషయాలని కూడా? సో బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మళ్ళా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. తెలంగాణ ప్రజల దగ్గర దాదాపు 8 నియోజకవర్గాలు, 8 ఎంపీ స్థానాలంటే దాదాపుగా 56 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు. అంటే వాళ్ళ గ్రాఫ్ని వాళ్ళే అద్భుతంగా మోడీ వేవ్ తోటి తెలంగాణ మోడీ వేవ్తో ముందరికెళ్తా ఉంది. గెలుస్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసి అనవసరంగా మరి ఇబ్బందుల పాలవుతున్నారు. ఎందుకు మహేశ్వర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మరి ఏం మాట్లాడుతున్నారు దయచేసి తెలుసుకోండి 1కి 2 సార్లు. ఇప్పుడు వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణకి అన్యాయం జరగద్దనే మా అసలైన బాధ, మోడీ గారు అసలైన బాధ. సో అందుకే స్పెషల్ స్టేటస్ అనేది మరి వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని వేల కోట్లను బడ్జెట్గా కేటాయించిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎల్కేజీ పోరగాలు కూడా ఈ మాటలు నమ్మరు. అందులో మా తెలంగాణలో అసలే నమ్మరు సార్. సో మరి ఇంతమంది ఉండి కూడా అండ్ అదే రకంగా ఇప్పుడు పంజాబ్కి కూడా కొద్దిగా అన్యాయం చేసిందండి. పంజాబ్లో ఉన్నటువంటి ఎంపీలు అందరూ పోయి అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేసిరండి పార్లమెంట్ దగ్గర. మా రాష్ట్రానికి నిధులు ఎక్కడా అని చెప్పి ఢిల్లీకి పోయినరు వాళ్ళు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. చాలా రాష్ట్రాల తరపున ఎంపీలందరూ కూడా సో పార్లమెంట్ ఆవరణలో వాళ్ళ రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వలేదని చెప్పి కొట్లాడుతున్నారండి. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మన రాష్ట్రంలో కాంగ్రెస్లో 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీలో 8 మంది ఎంపీలు ఉన్నారు. సరే బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలే, 0 ఉంది బీఆర్ఎస్. మరి ఇంతమంది ఏకతాటిపైకి వచ్చి చలో ఢిల్లీ అనే కార్యక్రమం పెట్టి ఢిల్లీకి పోయి మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు, తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎంపీలు అక్కడ పోయి క్వశ్చన్ చేయడం సరికాదు కదా. అట్లీస్ట్ ఒక మాట కూడా తెలంగాణ ఊసెత్తకుండా మనకు రావాల్సినటువంటి నిధులు మీరు అడగలేనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఎంపీలు అట్లనే ఉన్నాయి. ఇక ముందు రోజు చర్చలు, జై తెలంగాణ అనాలి, మనం ఆ ప్రొటెస్ట్ చేయాలని చెప్పి చర్చలు పెట్టుకుంటున్నట్టు వీడియో ముందు రోజు రాత్రి రిలీజ్ చేశారు. కానీ నేను అడుగుతున్నా, నిన్న పార్లమెంట్కి పోయిండ్రు, ఏం మాట్లాడిండ్రండి మన తెలంగాణ ఎంపీలు? వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను కాంగ్రెస్ని అడుగుతున్నా, బీజేపీని అడుగుతున్నా. బీఆర్ఎస్ నుండి ఒక్క ఎంపీ కూడా లేడు కాబట్టి నేను బీఆర్ఎస్ తీస్తలేను దీంట్లో. ఓకే, మరి ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు అడగరు? సో చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు అందరు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, మొన్న గాదయ్యన్నయ్య గారు, ఉద్యమకారులు గాదయ్యన్నయ్య గారు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణని ఎందుకంత చిన్నచూపు చూస్తారు? తెలంగాణలో ఉన్నటువంటి ఓట్లు కావా? ఇప్పటికే సౌత్లో బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతూ వస్తూ ఉన్నది. సో దాన్ని మీరు క్రమక్రమంగా పెంచుకుంటూ పోవాలా. మీకు తెలంగాణ ఏమి ఇచ్చిందంటే 8 మంది ఎంపీలు ఇచ్చింది సార్. 8 మంది ఎంపీలు అంటే నాట్ ఏ జోక్ అండి,
నాట్ ఏ జోక్ అండి. 8 మంది ఎంపీలు అంటే మా తెలంగాణలో 59, 56 నియోజకవర్గాలండి. అంటే మీరు ఈ 8 మంది ఎంపీలు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను అనునిత్యం పార్లమెంటు దృష్టికి తీసుకుపోయి తెలంగాణ కోసం రావాల్సినటువంటి వాటిని కూడా రప్పించి అండ్ అదే రకంగా ముఖ్యంగా ఎక్కడైతే 56 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 8 మంది ఎంపీలు కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ఈ గవర్నమెంట్కు ఎత్తి చూపించి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ మీ బీజేపీ కార్యకర్తల ఒక జోష్ మరింత నింపి వాళ్ళని ముందరికి తీసుకెళ్తే మరిన్ని సీట్లు కూడా మీ సొంతమవుతుంది. ఈ రోజున బీజేపీలో అధ్యక్షులు ఎవరు అని కొట్లాడుకోవడానికే సరిపోతా ఉంది, ఒకరినొకరు దూషించుకోవడానికే సరిపోతా ఉంది. బీజేపీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్తోనే అయిపోతూ ఉంది. మరి సరైన నాయకుడు ఎవరు బీజేపీ పార్టీని తెలంగాణలో ముందుండి నడిపించడానికి? సో ఇవన్నీ కూడా నేను బీజేపీ మంచి కోసమే చెప్తా ఉన్నా. సో ఇంకా మిగిలింది ఏది? బీజేపీ అధికారం రాష్ట్రంలో కేంద్రంలో చూసిరు, రాష్ట్రంలో మీ అధికారం ఎట్లుంటుందో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ 100% ఫెయిల్ అయింది. 100% ఫెయిల్ అయింది ఈ విషయంలో. ఎక్కడ చూసినా క్యాబినెట్ మంత్రుల కన్నా కూడా రేవంత్ రెడ్డి తమ్ముళ్లే కనబడతా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బెదిరించే స్థాయికి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వెళ్ళిపోయారు, రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు వెళ్ళిపోయారు. మరి దీన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాలి? ఇటువంటి టైంలో ఒక బలమైన ప్రతిపక్ష పాత్రను బీజేపీ పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఆ 8:8 మీకు కలిసి వచ్చిందా? 8 ఎంపీలు 8 మంది అంటే 8 దాటి మీరు ఇంకా ముందరికి వెళ్ళొద్దు అనుకుంటున్నారా? లేకపోతే ప్రజా సమస్యలను తెర మీదకి తీసుకురావద్దు అనుకుంటున్నారా? రాష్ట్రంలో ఇన్ని జరుగుతూ ఉన్నాయి. వెనుకపోంటి ఐఏఎస్ ఆఫీసర్లను బెదిరిస్తూ ఉన్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మాట్లాడాలా. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది, బీఆర్ఎస్ కూడా కొద్దిగా ఇప్పుడే ట్రాక్లోకి వస్తూ ఉంది, బీఆర్ఎస్ కూడా ప్రశ్నిస్తుంది. కానీ బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ మాట్లాడితే ఇంకొన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి మాట్లాడడానికి. కానీ బీజేపీని పబ్లిక్ నమ్ముతున్నప్పుడు మీరెందుకు మీ బలమైనటువంటి ప్రతిపక్ష పాత్రను రాష్ట్రంలో పోషించుకోలేకపోతున్నారు? ఏం సమాధానం చెప్తారండి? రేపటి రోజున పబ్లిక్ దగ్గరికి వెళ్తారు, మీరు ఎవరో ఒకరు అడుగుతారు. మన బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలే అడుగుతున్నారండి, వాళ్ళే బాధపడతా ఉన్నారు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అట్లీస్ట్ 8 మంది ఎంపీలు 8 కోట్ల రూపాయలు కూడా ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు కూడా తీసుకురాలేటువంటి పరిస్థితి కదా. మరి మీ ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు, ఇండస్ట్రియల్ ఏరియాస్ వీళ్ళందరూ కూడా మరి మీకు ఫండింగ్లు ఇస్తూ ఉన్నారు కదా. దీంతో పాటుగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది జనాభాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితేనేమి రకరకాలుగా మేము జిఎస్టీలు కడుతున్నాం. తెలంగాణ ప్రజలు జిఎస్టీలు కడతలేరా? తెలంగాణ ప్రజలు ఐటీలు కడతలేరా? తెలంగాణ ప్రజల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తలేరా? సో ఈ 4 కోట్ల మంది జనాభా సబ్బు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి పొద్దున్న లేచిన పంచి రాత్రి వరకు కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని దాంట్లో ఇగో లాస్ట్ డేట్ ఉంది ఈ మంత్, కంపల్సరీ ఐటీ కట్టాలా. సో మేము అందరం కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా. మరి ట్యాక్సులు అన్నీ కూడా ఏం చేస్తున్నారు? తెలంగాణలో తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు తెలంగాణ ప్రజలకు బడ్జెట్ రూపంలో కూడా కేటాయించలేదు అంటే మేము ఎవరిని అడగాలా, ఎవరిని ప్రశ్నించాలా? ఈ పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళేమో పోతున్నారు, ఆడవెట్ల స్నాక్స్ తింటుర్రు, ఇట్లా వాళ్ళు చెప్పిన స్పీచ్లు వింటుండ్రు, ఇక్కడికి వస్తున్నారండి. కానీ మరి పార్లమెంటు గురించి లేకపోతే బడ్జెట్ రాలేదు అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడేటోళ్ళు ఎవరు మాట్లాడతారండి? ఇక్కడ స్క్రీన్లలో నించొని మేము మాట్లాడగలుగుతాం. కానీ పార్లమెంట్లో పోయి, చట్టసభలలో పోయి ఎవరైతే గెలిచినారో వాళ్ళు పార్టీలకు అనుగుణంగా, ఎందుకంటే తెలంగాణ ఎంపీల రాజకీయ భవిష్యత్తు వద్దా అండి మీకు? నేను బీజేపీ ఎంపీలను అడుగుతున్నా, లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు కూడా అడుగుతా ఉన్నాను. ఈ రోజున మీరు పార్లమెంటులో మీరు బీజేపీ పార్టీ నుంచి గెలిచినప్పటికీ మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక పార్లమెంట్లో తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ ప్రజల తరపున పార్లమెంట్లో కూర్చొని ఎస్ నాది తెలంగాణ సార్, మా ప్రజలు మమ్మల్ని బీజేపీని నమ్మి
ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినారు సార్. మరి ఓట్లేసి గెలిపించినప్పుడు నేను క్వశ్చన్ చేయకపోతే రేపటి రోజున నన్ను అడుగుతారు సార్. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పోయినప్పుడు మరి మీకు ఎంపీలుగా గెలిపించినాం, మీరు పోయి పార్లమెంట్లో చట్టసభలలో మాట్లాడినరా తెలంగాణ గురించి అని అడుగుతారు సార్. అప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ఎంపీలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను ముఖ్యంగా ఈ విషయంలో. సో దయచేసి నేను మాట్లాడిందంతా కూడా లాజిక్ మాట్లాడుతూ ఉన్నాను, ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణలో కూడా బలమైన ప్రతిపక్ష పాత్ర బీజేపీ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు సార్. మీ అందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మా బీజేపీ కార్యకర్తలు కూడా మా వీడియోలన్నీ కూడా ఫాలో అవుతారండి. మా బీఆర్ఎస్ వాళ్ళు చూస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఏ పార్టీకి కూడా వన్ సైడ్ మాట్లాడలేదు సార్. సిస్టమ్ గురించే మాట్లాడాను, ప్రజల సమస్యల గురించే మాట్లాడాను, డెఫినెట్గా స్కామ్స్ గురించి మాట్లాడాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా దృష్టికి మా ఆవరణలోకి ఏ విషయం వచ్చినా కుండ బద్దలు కొట్టినట్టు అది ఏ లీడర్ అయినా సరే మాట్లాడి చూపించినాను, మాట్లాడినాను, వాళ్ళ కోసం ఫైట్ చేసినాను. సో చాలామంది డిఫర్మేషన్లు వేసిన వాళ్ళు ఉన్నారు, బట్ ఐ డోంట్ కేర్, అవన్నీ కూడా మేము పట్టించుకోం. కానీ మా బాధ ఏంటంటే, సో చాలామంది బీజేపీ కార్యకర్తల బాధ కూడా సార్ ఇది. సో బలమైన నాయకులు బలంగా మరి బీజేపీ మోడీ వేవ్తో ఇంత బలంగా మరి 8 మంది ఎంపీలు వచ్చిండ్రు అంటే 56 నియోజకవర్గాలు మిమ్మల్ని అవలీలగా నమ్ముతున్నట్టే కదా సార్. మరి నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవాలన్నా, లేకపోతే దాన్ని తుంచి అవతల పడేయాలన్నా. సో మళ్ళొక్కసారి మీరు గెలవాలన్నా, బీజేపీ గ్రాఫ్ పెరగాలన్నా మీరు తెలంగాణ ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్తారు? దయచేసి మా బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్న ఏదైతే మరి అక్కడ అసెంబ్లీలో నిన్న మాట్లాడినరో, ఏదైతే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తెలంగాణ అన్యాయం అయిపోతుంది, అందుకే మోడీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అందుకే వాళ్ళకి బడ్జెట్ ఇచ్చిరంటారు. మరి